ఇక్కడ బ్రాంజ్ అండ్ అబోవ్ ఒకసారి హ్యాండ్ చేయరా? బ్రాంజ్ డైరెక్టర్స్ అండ్ అబోవ్. బ్రాంజ్ డైరెక్టర్స్ అండ్ అబోవ్ ఉన్నారా ఈ జూమ్ లో? ఉన్నారని అనుకుంటున్నా నేను. బ్రాంజ్ డైరెక్టర్స్ అండ్ అబోవ్ ఉన్నారా జూమ్ లో? బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్స్ ఉన్నారా? ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అన్న. ఓన్లీ మహేష్ గారు ఒక్కరే ఉన్నారా బ్రాంజ్ అండ్ అబోవ్ దీంట్లో? ఇంకెవరు లేరా? ఎస్ సార్, బట్ వర్క్ లో లేను సార్ బ్రాంజ్ సార్. నో ఇష్యూ, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. 16% అయినా పర్లేదు, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. ఈశ్వర్ గారు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు యాడ్ అవ్వలేదా? మీ సీనియర్స్. ఓకే, మీ డౌన్ లైన్స్ మహేష్ సార్, మీ డౌన్ లైన్స్ యాడ్ కాలేదు ఇంకా. ఉం? ఈరన్న గారు, గంగోత్రి గారు. ఓకే. ఓకే, బీరయ్య గారు బ్రాంచ్ డైరెక్టరేగా. ఓకే. రైట్. ఓకే. ఈ సెషన్ అనేది మీకు, నాకు తెలిసి వెస్టేజ్ లో మీరు ఆ బ్రాంజ్ అయినా, సిల్వర్ అయినా, లేదా 8% అయినా, 12% అయినా, కొత్తగా వచ్చిన వ్యక్తి అయినా, ఈ సెషన్ అనేది నేను చెప్తున్నా ఒక బెంచ్ మార్క్ లాగా ఉంటది 100%. సో ఒక బెంచ్ మార్క్ అంటారు కదా, బెంచ్ మార్క్ అంటే ఒక ట్రెండ్ సెటర్ అంటారు కదా, అలాగే ఇది ఒక బెంచ్ మార్క్. మీకు ఒక అవగాహన, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్టు ఈ ప్రెజెంటేషన్ ముందు, ప్రెజెంటేషన్ తర్వాత అనేది ఒకటి నేను చెప్పగలుగుతా. ఎందుకంటే చాలా సింపుల్ గా, చాలా చాలా సింపుల్ గా మీకు ఒక స్ట్రక్చర్ ని ఇవ్వబోతున్నా. సింపుల్ గా చెప్పాలంటే ఒక ₹1,00,000 ఎట్లా సంపాదించాలా, సింపుల్. రైట్. నాట్ ఓన్లీ లక్ష అనేది కాదు, ఆ లెవెల్స్ ని బట్టి, ఆ స్ట్రక్చర్ ని బట్టి వస్తుంది. ఒక సింపుల్ గా చాలా ఈజీ వేలో అర్థమయ్యేలాగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. సో అందుకోసమని ఈ సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నా, వాళ్ళకి వెస్టేజ్ లో డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, అండ్ అలాగే ఏ స్ట్రక్చర్ లో వెళ్ళాలి, ఎంత మందిని నేను జాయిన్ చేయాలి, ఎంత మందితో కలిసి పని చేయాలి, ఎన్ని రోజులు పని చేయాలి, ఎన్ని గంటలు పని చేయాలి అనేది కూడా తెలుస్తుంది. ఆ క్లారిటీ అయితే వస్తుంది. రైట్. తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఆర్ యూ రెడీ? రైట్. ఎస్. నేను కూడా దీన్ని ఏమంటారు, ఇంకా లాగ్ చేయకుండా ముందుకెళ్ళిపోతా. ఎందుకంటే నాకు దీని తర్వాత ఒక సెషన్ ఉంది, 9:30కి ఒక మీటింగ్ ఉంది నాకు ఈ రోజు. ఒక ప్లాన్ షో ఉంది 9:30కి. అంటే చూడండి, 9:30కి కూడా ఎందుకు పని చేస్తున్నా. రైటా? సో మనకి ఎప్పుడైతే గెస్ట్ అవైలబుల్ ఉంటాడో అప్పుడు మనం వెళ్ళి పని చేయాలి. అంతేగాని నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టరు, నేను నెలకు 2.5 నుంచి 3 లక్షలు సంపాదిస్తున్నా, ఆయన 9:30కి ఏంది ఉదయం అయితేనే కలుస్తా, అది కాదు. రైటా? సో మనము కస్టమర్ ఇచ్చిన టైంకి, ఎవరైతే గెస్ట్ మనకి ఇచ్చిన టైంకి మనం వెళ్ళాలి, అప్పుడు మనం కలవాలి. రైటా? అన్ని మనం అనుకున్న టైంకి అవుతాయా అంటే అవ్వవు కదా. అంతేనా కదా? కానీ మనం మాత్రం బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ కాగానే అందరు మనతానికే రావాలి, మన దగ్గరికే రావాలి. మనం మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. అంతేనా? సీఎం అయినా, పిఎం అయినా జనాల్లోకి రావాల్సిందే, జనం ఆయన దగ్గరికి వెళ్ళరు. సార్ నో. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా అంతే. లీడర్ దగ్గరికి కొంతమంది రాగలుగుతారు, అందరు రాలేరు, కానీ లీడర్ తలుచుకుని అందరి దగ్గరికి రాగలుగుతారు. అవునా కాదా? రైట్. ఈ రోజు మనకు ఒక డిఫరెంట్, అంటే ఇంతకుముందు కూడా ఇట్లాంటివి నేను చాలా ఇచ్చిన. 4321 ఫార్ములా అని, 641 ఫార్ములా అని, సో త్రిబుల్ ఆర్ అని చెప్పేసి, ఇట్లా బీబీబీ అని చెప్పేసి కొన్ని కొన్ని ఇచ్చినాం. అలాగే ఈ రోజు కూడా 444. రైటా? సో అదొక ఆ స్ట్రక్చరా, లేకపోతే అదేమన్నా ఫార్ములానా, లేకపోతే అది ఏమన్నా మనం పాటించవలసిన సూత్రాలా, ఇలా కొంతమంది కొన్ని రకాల డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని నేను ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయించుకుంటా నేను ప్రెజెంటేషన్లోకి వెళ్తాను. సో అందరు కూడా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా?
రైట్. ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వన్స్ అగైన్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి 4 4 4 4 into 4 into 4 3 4 అన్నమాట. సో 3 4 ఫార్ములా. ఇప్పుడు 4 4 4 అని పెడితే అది వేరు. 4 into 4 అంటే మల్టిపుల్. 4 into 4 అంటే ఏంది? మల్టిపుల్ గా వస్తుంది. ఒక్కసారి వస్తే 4 4, మళ్ళీ మళ్ళీ వస్తే అంటే మల్టిపుల్ అవుతుందని అర్థం. ఇదే ఫార్ములా మల్టిపుల్ అవుతుంది. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇది చేసేటప్పుడు. అయితే నేను చాలా ఎక్సైట్ అయినా. ఇది చేసేటప్పుడు నేను చాలా చాలా ఎక్సైట్ అయినా. ఈ ఈ యొక్క పీపీటీ జస్ట్ ఉంటే 5 6 స్లైడ్లు ఉంటాయి, అంతకుమించి అయితే ఎక్కువ ఉండవు. మామూలుగా నా పీపీటీ అంటే ఉంటాయి 30 40 50 స్లైడ్స్ ఉంటాయి. కానీ ఇది వచ్చేసి చాలా సింపుల్ గా ఒక 5 6 స్లైడ్లోనే కంప్లీట్ అయిపోతుంది సింపుల్ గా. ఎందుకంటే ఎక్కువ నోట్ చేసేది ఉంటుంది, రాసేది ఉంటుంది. ఎందుకు రాస్తున్నానంటే నేను రాస్తేనే మీరు రాస్తారు. అదే నేను పీపీటీలో టైప్ చేసి పెట్టాను అనుకో, సింపుల్ గా స్క్రీన్ షాట్ తీసుకుంటారు, పక్కన పడేస్తారు కదా. అదే నేను రాసింది అనుకోండి, మీరేం చేస్తారు? దాని ప్రకారంగా రాసుకుంటారు. ఇది ఇది ఇంప్లిమెంటేషన్ పాయింట్ అన్నమాట ఒకటి. రైట్. సో మరి ఈ రోజు మనం ఈ 4 ఫార్ములాలో మనం డిస్కషన్ చేసేది ఏంటి అంటే, ఇక్కడ కొన్ని నేను మాట్లాడతా, మీరు కూడా ఓపెన్ గా నాకు రెస్పాన్స్ అవుతా ఉండండి. సో వెస్టేజ్లోకి ఎందుకు వచ్చారు? ఇది చాలా సార్లు అడుగుతూనే ఉంటా. సో వెస్టేజ్లోకి ఎందుకు వచ్చారు చెప్పండి మీరు? వెస్టేజ్ లోకి ఎందుకు వచ్చారు? వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఎందుకు వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారు? వెస్టేజ్ లోకి ఎందుకు మీరు వచ్చారు? రీజన్, వాట్ ఈస్ ద రీజన్? హెల్త్ అండ్ వెల్త్. ఓకే, ఇంకా మనీ అవసరం. ఓకే, ఇంకా మనీ కోసం వచ్చాను. అన్లిమిటెడ్ ఇన్కమ్. ఓకే, అన్లిమిటెడ్ ఇన్కమ్ కోసం వచ్చాను. సెల్ఫ్ డెవలప్మెంట్. ఓకే, సెల్ఫ్ డెవలప్ అవ్వడం కోసం వచ్చిన. ఇంకా మనీ అండ్ హెల్త్. మనీ అండ్ హెల్త్, మంచి ఆరోగ్యం, మంచి సంపాదన. వెరీ గుడ్, సూపర్. ఇంకా రెస్పెక్ట్. జనిత గారు సూపర్. రెస్పెక్ట్ కావాలి. రైటా? ఇప్పుడు డబ్బు ఉంటేనే రెస్పెక్ట్, డబ్బు లేకపోతే ఎవరు కనీసం రైస్ ప్యాకెట్ కూడా రాదు కదా. ఎస్, లైఫ్ చేంజ్ అవ్వడం కోసం. వెరీ గుడ్. 3 generations ఇన్కమ్. హెల్త్. వెరీ గుడ్, సూపర్ రెస్పాన్స్, వెరీ గుడ్. మీరందరికి నా తరపున ఒకసారి బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు. ఇదే నాకు కావాలి. రైటా? సో మరి ఈ వెస్టేజ్లకు ఎందుకు వచ్చారనేది, సో మనం చాలా సార్లు అడిగాము, చాలా సార్లు దాని గురించి మాట్లాడడం. మీరు కావాల్సింది, మీరు ఏ పర్పస్ తోటి వెస్టేజ్లకు వచ్చారు అది పొందడానికి చాలా రకాల ప్లాన్స్ చెప్పాము, చాలా రకాల మీకు కొన్ని కొన్ని సలహాలు, గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు కూడా నేను చెప్పబోయేది, నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరూ వాళ్ళు సాధించాలి, ఏదైతే సాధించాలనుకున్నారో అది సాధించడానికి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు. ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, ఇది చేయాలి, ఇది చేయాలి, ఈ క్వాలిటీస్ ఉండాలి, ఇలా ఉండాలి. కానీ ఇప్పుడు నీకు స్ట్రక్చర్ లో అసలు ప్రాక్టికల్ గా జరిగితే ఎలా ఉంటది అనేది మీకు చూపించబోతున్నా. నేను రాసినట్టే మీరు రాసుకోండి, చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఈ ప్రెజెంటేషన్ అనేది నేను చెప్తున్నా మళ్ళీ 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 మీకు చాలా అవసరం పడుతుంది. అర్థమవుతుందా? అందుకోసం అని చెప్పేసి అన్నమాట. రైట్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఫార్ములా 4 4 4 ఫార్ములాలో చూసుకున్నట్టయితే, ఫస్ట్ థింగ్, వారానికి ఎన్ని రోజులు? వారానికి ఎన్ని రోజులు? వారానికి ఎన్ని రోజులు? ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. 7 రోజులు కదా. 7 రోజులు. నేనేం చెప్తున్నా, వారానికి 7 రోజుల్లో మీరు 4 రోజులే పని చేయండి అని చెప్తున్నా. ఎన్ని రోజులు? 4 రోజులు. వారానికి 6 రోజులు పని చేయమని చెప్పట్లా. రైటా? సో 4 రోజులు. సార్ 4 రోజులు అంటే 24 గంటలు చేయాలా సార్ ఆ రోజుల్లో? కొంతమందికి డౌట్ రావచ్చు. సార్ మరి 4 రోజులు అంటున్నారు, ఆ రోజంతా పని చేయాలంటే నేనేం చెప్తుంటే, ఆ 4 రోజుల్లో రోజుకు 4 గంటలు, 4 మీటింగ్లు పని చేయి. 4 మీటింగ్లు చేయి. 4 మీటింగ్లు అంటే అరగంట చేస్తావా, పావు గంట చేస్తావా, గంట చేస్తావా, 2 గంటలు చేస్తావా, మీ ఇష్టం అది. అర్థమవుతుందా? వారానికి 4 రోజులు షెడ్యూల్. మిగతా 3 రోజులు దాంట్లో ఒక రోజు ఫ్యామిలీకి ఇవ్వండి, 2 రోజులు మీ పర్సనల్ వర్క్స్కి ఇచ్చుకోండి. రైటా? కనీసం వారానికి 4 రోజులు పనిచేయాలి వెస్టేజ్ లో. మీరు ఏదైతే ఎందుకోసమైతే వచ్చానని మీరు రాసారో అది నెరవేరాలంటే మీరు వారానికి 4 రోజులు షెడ్యూల్ ఉండాలి. అంటే 4 రోజులు షెడ్యూల్ అంటే ఏంది? ఇప్పటిప్పట్లా రేపు మీటింగ్ అనంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు తెల్లారిపోయింది, ఎవరి దగ్గరికి పోవాలా, ఏంటి, ఎవరు ఏ డౌన్ లైన్ పిలవట్లేదు, ఏంటి ఇది కాదు. రైటా? సింపుల్ థింగ్. మీరేంటంటే షెడ్యూల్ అంటే, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు సాటర్డే, సండే ఈవినింగ్ కి మీకు మండే నుంచి మళ్ళా సండే దాకా మీరు ఎక్కడెక్కడ పని చేయాలనేది మీ దగ్గర షెడ్యూల్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి.
వర్క్ ప్లాన్ అనేది ఉండాలి. సో మండే నుంచి మళ్ళీ సాటర్డే దాకా అనుకోండి, మండే నుంచి సండే దాకా మీరు ఈ మండే నుంచి సండే దాకా ఈ యొక్క 7 రోజులలో మీరు ఈ 4 రోజులు ఏ రోజు ఎక్కడ పని చేస్తారు, ఏ టీమ్ సపోర్ట్ ఇస్తారు, ఏ లొకేషన్కి వెళ్తారు, అక్కడ హోమ్ మీటింగా, సెమినారా, లేకపోతే ప్లాన్ షోనా, అగ్రిఫీల్డా, ఆ షెడ్యూల్ అనేది మీ దగ్గర పర్ఫెక్ట్ గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చాలా మందికి ఇది ఉందా? తెల్లారిన దాకా తెలియదు ఎక్కడ మీటింగ్ ఉంటుందో, ఏం మీటింగ్ ఉంటుందో తెలియదు. అది కరెక్ట్ కాదు. యు ఆర్ ద బిజినెస్ మ్యాన్, రైట్? బిజినెస్ మ్యాన్ కి పర్ఫెక్ట్ షెడ్యూల్ అనేది ఉంటది. ఏ బిజినెస్ మ్యాన్ సక్సెస్ అయినా బిజినెస్ మ్యాన్ కి చూడండి పర్ఫెక్ట్ షెడ్యూల్ అనేది ఉంటది. ఇక్కడ కూడా మీరు బిజినెస్ మ్యానే. మీ వారం రోజుల పని, అరే రేపు ఏం చేస్తారు నీకు ఈ రోజు క్లారిటీ లేకపోతే ఏం పని చేస్తున్నావు చెప్పండి? అరే ఎల్లుండి మీకు వారం రోజుల షెడ్యూల్ నీ దగ్గర, కనీసం రేపు కొంతమందికి రేపు ఎక్కడ వరకు అంటే ఇంకేం కన్ఫర్మ్ కాలేదు సార్. అది కాదు, ఇది నీ బిజినెస్. ఇది ఎవరి బిజినెస్ అంటే యువర్ బిజినెస్. ఈ బిజినెస్ డిజైన్ చేసుకోవాల్సింది మీరు, ప్లాన్ చేసుకోవాల్సింది మీరు, షెడ్యూల్ చేసుకోవాల్సింది మీరు, ప్లాన్ ప్రకారంగా పని చేస్తూ అక్కడ పీవీ తెచ్చుకోవాల్సింది మీరు. కాబట్టి ఇక్కడ షెడ్యూల్ ఎవరు ప్రిపేర్ చేసుకోవాలి? డౌన్ లైనా, అప్ లైనా? డౌన్ లైన్ కాదు, అప్ లైన్ కాదు. అప్ లైన్స్ గైడ్ లైన్స్ తో మీరు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి డౌన్ లైన్ కి సపోర్ట్ ఇవ్వడానికి. అప్ లైన్ సపోర్ట్ తీసుకొని డౌన్ లైన్ సపోర్ట్ చేయాలి. అర్థమవుతుందా? వర్క్ షెడ్యూల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. జూమ్ మీటింగ్స్ అనేది రెగ్యులర్, కానీ మీరు పని చేసేది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఒక పని చేయడం అంటే చాలా మంది మనం చెప్తుంటాం 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. మరి పని చేయకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఉపయోగం లేదు, వృధానే. పని చెయ్యాలి. ఇక్కడ 3 సంవత్సరాలు ఏం చేయమంటున్నారు? బిజినెస్ చేయమంటున్నారు, వ్యాపారం చేయమంటున్నారు. అంటే పని చేయమంటారు. పని చేయకుండా ఊరికనే 3 సంవత్సరాలు వెస్టేజ్ లో ఉన్నా అంటే ఉపయోగం లేదు. రైటా? వారం రోజులు కనీసం 4 రోజులు షెడ్యూల్ ఉండాలి. అంటే 4 రోజులు మీరు ఎక్కడెక్కడ పని చేయాలి, ఎవరికి సపోర్ట్ చేయాలి అనేది మీ దగ్గర ఆ లిస్ట్ అనేది, షెడ్యూల్ అనేది ఉండాలి. రైటా? ఇది రాసుకుంటారా? సో ఇది ఖచ్చితంగా మీరు రాసుకొని గ్రూప్ లో షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాటర్డే అయిపోయింది, సండే ఈవినింగ్ నైట్ తెల్లవారేసరికి నాకు మండే రోజు మార్నింగ్ కల్లా మీరు మళ్ళీ మండే నుంచి సండే వరకు ఎక్కడ ఎవరికి సపోర్ట్ ఇవ్వబోతున్నారు 4 రోజులు ఆ లిస్ట్ రావాలి నాకు. ఫర్ ఎగ్జాంపుల్, సో మీ పేరు, మీరున్న లెవెల్, రైటా? సో సోమవారం పలాని మహేష్ గారికి, మంగళవారం లేదు బుధవారం పలాని కుర్మయ్య సార్కి, తర్వాత శుక్రవారం పలాని కిరణ్ సార్కి అని చెప్పేసి అక్కడ రాసుకోండి. ఎక్కడ? మహేష్ గారు నాగర్ కర్నూలు, కుర్మయ్య గారు వనపర్తి, అండ్ అలాగే కిరణ్ గారు నల్గొండ. ఇట్లా రాసుకోవాలి మీరు. ఆ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని నా గ్రూప్ లో పెట్టాలి. అర్థమవుతుందా? ఇది ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళకి. సార్ మేము సోషల్ మీడియా వర్క్ చేస్తాం సార్, మేము ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని సోషల్ మీడియా ద్వారా చేస్తాం సార్ అంటే మీరు చేసే పని ఏంటి? 4 రోజులలో మీరు ఎంతమందిని జాయిన్ చేస్తున్నారు, ఎంతమందిని ఫాలోఅప్ చేస్తున్నారు, అది కూడా మీ దగ్గర ఉండాలి. కొంతమంది అడుగుతారు కదా టైం, మేడం పలానా ఒక నలుగురిని ఇంకో ఫాలోఅప్ చేస్తున్న వాళ్ళతో మీతో మాట్లాడిస్తా, మీరు రెడీగా ఉన్నారా అని వాళ్ళకి టైం ఇవ్వండి. పలాని మండే రోజు 11 గంటలకి పలాని కాన్ఫరెన్స్ కాల్ ఉంది పలాని ఈశ్వర్ మేడం టీంకి. మీరు ఏం చేసినా షెడ్యూల్ అనేది ఉండాలి. ముఖ్యంగా మీరు ఎంత సోషల్ మీడియా నుంచి వచ్చినా, ఎంత స్మార్ట్ వర్క్ చేసినా, మీరు గ్రౌండ్ వర్క్ అనేది చేయకపోతే మాత్రం టీం అనేది నిలబడదు. ఎందుకంటే ఇక్కడ పైన మోటివేషన్, సోషల్ మీడియా ద్వారా ఏం జరుగుతుంది? మోటివేషన్ జరుగుతుంది. ఇన్స్టాలోనో, యూట్యూబ్ లోనో, ఫేస్బుక్ లోనో వీడియోలు చూస్తాం, లేదా జూమ్ మీటింగ్లు అటెండ్ అవుతాం. సో దాని ద్వారా ఫోన్ చేస్తే పీవీలు వస్తుంటాయి, ఆధార్ కార్డులు వస్తుంటాయి, ఐడీలు చేస్తుంటారు, మీరు పీవీ చేస్తుంటారు. ఎక్కడో ఉండి, ఇప్పుడు నల్గొండ నుండి కూడా నేను ఎక్కడెక్కడో జరుగుతా ఉంది, ఆన్లైన్ లో ఎక్కడైనా చేయొచ్చు. కానీ వాళ్ళు ఫర్దర్ గా ముందుకెళ్ళాలి అంటే జూమ్ మీటింగ్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన తెలుస్తుంది. కానీ ఆచరణలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలా? గ్రౌండ్ వర్క్ అనేది జరగాలిగా. హోమ్ మీటింగ్ ఎట్లా చేయాలి, ప్లాన్ షో ఎట్లా ఇవ్వాలి, మనం ఎట్లా ఉండాలి ఏంటి అనేది ఫిజికల్ గా మీరు వెళ్ళి ఒకసారి 2 సార్లు చూపిస్తే ఆటోమేటిక్ తర్వాత వాళ్ళే చేసుకుంటూ వెళ్తారు. సో కాబట్టి నేను చెప్తున్నా, దయచేసి మీరంతా కూడా వెరీ స్మార్ట్ వర్క్ చేయకండి. సో రెగ్యులర్ గా మీకు దూరమైన పర్లా ప్లాన్ చేసుకొని, షెడ్యూల్ వేసుకొని, ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. ఒకసారి వెళ్ళి ఒక హోప్ ఇచ్చిరండి.
ఎందుకంటే ఫోన్ ద్వారా హోప్ ఇచ్చిన దానికి, జూమ్ ద్వారా హోప్ ఇచ్చిన దానికి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ హోప్ ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటది. అవునా కదా? రైట్. సో కాబట్టి చెప్తున్నా, ప్లాన్ చేసుకోండి, కష్టపడదాం. నేను చేస్తున్నా, ఇప్పటికీ నేను వర్క్ చేస్తా. రైటా? జస్ట్ ఒక్కరి కోసం నేను 100 కిలోమీటర్లు పోయిన రోజులు కూడా ఉన్నాయి. రైటా? ఇది ఫ్యూచర్ బిజినెస్. ఇది మన కెరియర్. మన కెరియర్ కోసం మనం లక్షలు పెట్టుబడి పెట్టట్లా. బయట మామూలుగా మనం ఏ పెట్టుబడి పెట్టాలన్నా లక్షల్లో, టిఫిన్ సెంటరా, బట్టలు కొట్ట, కూరగాయల, పండ్ల, ఏది పెట్టాలన్నా వేలలో లక్షల్లో పెట్టుబడి పెట్టాలా. కానీ ఇక్కడ కనీసం నువ్వు మీరు మీ గెస్ట్ దగ్గరికి వెళ్ళి రావడానికి ఖర్చులు ఉంటాయిగా. 4 రోజులు రూ. 400 వేసుకోండి. రోజు రూ. 100 ఖర్చు చేసుకోండి. 400. పోనీ రూ. 500 ఖర్చు చేసుకోండి. పోనీ రూ. 1000 ఖర్చు చేసుకోండి. నష్టం ఏమైనా ఉందా? రూ. 1000 అయితే రాదు. అప్ అండ్ డౌన్ మీకు ఎటు కాదన్నా 100, 200కి అవుతుంది. ఒకవేళ యావరేజ్గా ఒక 500 వేసుకున్నా 4 వారాలకి ఎంత? రూ. 2000. మరి మనకి లక్షల్లో డబ్బులు కావాలి. మరి రూ. 2000 కూడా నువ్వు ఫీల్డ్ వర్క్‌కి నీ కెరీర్ బిల్డ్ అవ్వడం. అరే లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టి అక్కడ షాప్ పెడతారు. 2,00,000, 3,00,000, 5,00,000. అది నడుస్తదో, నడవదో, సక్సెస్ అవుతో రాదో కూడా తెలియదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి దగ్గరికెళ్తే ఆయన రావచ్చు, రాకపోవచ్చు. మేబీ ఎళ్తే ఆయన రైట్ పర్సన్ ఏమో. అర్థమవుతుందా? కనీసం నెలకు రూ. 1000, రూ. 2,000 మీరు ఫీల్డ్ వర్క్ ఖర్చు పెట్టకపోతే ఎట్లా? టీమ్ ఎట్లొస్తది? అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, మనము గ్రౌండ్ వర్క్ చేస్తేనే మనకు టీమ్ అనేది చాలా స్టాండర్డ్‌గా బిల్డ్ అవుతా ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి. వారానికి 4 రోజులు షెడ్యూల్. మీరెవరికి ఇస్తారా, ఏం చేస్తారా అనేది చేయండి. రోజుకి 4 మీటింగ్‌లు. అర్థమవుతుంది. 4 రోజులలో రోజుకి 4 మీటింగ్‌లు. అండ్ 4 రోజులకి 4 జాయినింగ్స్. 4 రోజులకి 4 జాయినింగ్స్. అంటే రోజుకు 4 మీటింగ్‌లు అని చెప్పాం కదా! రోజుకు 4 మీటింగ్‌లు, ఒక్క జాయినింగ్ రాదా మీరు చేస్తే? రోజు 4 మీటింగ్‌లు, ఒక జాయినింగ్ వస్తది. 4 రోజులు పని చేస్తారు కాబట్టి 4 జాయినింగ్స్ వస్తాయి. అర్థమైందా? 4, 4, 4 అంటే అర్థమైందా? వారానికి 4 రోజుల షెడ్యూల్, రోజుకు 4 మీటింగ్స్, 4 రోజులకి 4 జాయినింగ్స్. అంటే వారానికి 4 జాయినింగ్స్ అయితాయి. వారానికి 4 జాయినింగ్స్ అయితే 4 వారాలకి ఎన్ని జాయినింగ్స్ అయితే? 12 జాయినింగ్స్ అయితాయి. మరి 12 మంది కొత్త వాళ్ళొస్తే నీకు ఎట్లుంటది చెప్పండి కాన్ఫిడెంట్? అర్థమవుతుందా? రైట్. దీంట్లో మనం కొంచెం డీటెయిల్‌గా చూద్దాం. వారానికి 4 రోజులు షెడ్యూల్ అంటే 4 వారాలేసుకోండి. 4 వారాలు ఇంటూ 4 రోజులు. మొత్తం ఎన్ని రోజులైతుంది? 16 రోజులు పని చేస్తాం. అంతేనా? 16 రోజులు పని చేస్తాం. మిగతా 14 రోజులు మీ ఇష్టం అది. నేను నెల మొత్తం పని చేయమని చెప్పట్లా. వారానికి 4 రోజులు, 4 వారాలున్నాయి. 4 నెలల 16 రోజులు పని చేయమని చెప్తున్నా. మిగతా 14 రోజులు చాయిస్ ఈజ్ యువర్స్. వెస్టేజ్ చేస్తారా? మీ పర్సనల్ వర్క్ చేస్తారా? ఇంకేదైనా చేస్తారా? మీ ఇష్టం అది. రెండోది, రోజుకు 4 మీటింగ్‌లంటే 4 రోజులకి ఎన్ని? 4 ఇంటూ 4 ఎన్ని మీటింగ్‌లు? 16 మీటింగ్‌లు. అర్థమవుతుందా? రోజుకు 4 మీటింగ్‌లంటే 4 రోజులకు 16 మీటింగ్‌లు. 4 వారాలు. 4 వారాలకి ఎంతైతే చెప్పండి? 64 మీటింగ్స్. అంతేనా? రోజుకు 4 మీటింగ్‌లు, 4 వారాలకి 4 నెలల 16, సారీ, రోజుకు 4 మీటింగ్‌లు, 4 రోజులకి 4 నెలల 16 మీటింగ్‌లు. వారానికి 16 మీటింగ్‌లంటే 4 వారాలు గదా! 4 వారాలకి మనకి ఎన్ని మీటింగ్‌లు? 64. ఇక్కడ ఉన్నాయి గదా! 16 రోజులు ఇంటూ రోజుకు 4 మీటింగ్‌లు వేసుకుంటే ఎన్నొస్తాయి? 64 మీటింగ్‌లు. ఇప్పుడు చెప్పండి, 64 మీటింగ్‌లు మీరు చేస్తారా నెలకి? టు బి ఫ్రాంక్లీ 4 మీటింగ్‌లు 6 గాని, 4 గాని చేస్తాం సార్. అంతేగాని 64 అయితే మా వల్ల కాదు సార్. కదా! ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఒక షాప్ పెడితే ఎన్ని రోజులు షాప్ తీస్తే అంత బిజినెస్ జరుగుతది. అర్థమైతుందా? ఇప్పుడు నేనేం చెప్పా? నెలకి 16 రోజులు పని చేయమని చెప్పిన. అదే మీరు కిరాణా షాప్ 16 రోజులు తీస్తారా? నెల రోజులు తీస్తారా? అదే ఒక మెడికల్ షాప్ పెట్టిర్రు, 15 రోజులు బంద్ చేస్తారా నెలకి? అదే బట్టల కొట్టు పెట్టిర్రు, 15 రోజులు బంద్ చేస్తారా? ఆటో నడిపితే 15 రోజులు ఇంట్లోనే కూర్చుంటారా? అడ్డా మీద కూలికెళ్తే 15 రోజులు ఇంట్లోనే కూర్చుంటారా? కూర్చోరు. ప్రతిరోజు తీస్తారు. ప్రతిరోజు పని చేస్తారు. ఎవరికి? అరే ఏదో ఒకటి సంపాదించాలని కోరుకున్నోళ్ళు కొంతమందుంటారు. 4 రోజులు పని చేసి 10 రోజులు బండేటోళ్ళు గూడా ఉన్నారు. అర్థమవుతుందా? 4 రోజులు పని చేస్తే 10 రోజులు బండేటోడు. నా ఫ్రెండ్ ఒకడుండి ఆటో నడుపుతాడు.
ఒక రోజు అట్లా వెళ్ళిండంటే జేబులో 500 పడ్డాయంటే కథ 2 రోజులు పనికే పోడిగా, ఆటో నడపనే నడపడు. 500 చాలుగా, జిందగీ బిందాస్. 2 రోజులు ఖర్చులు వెళ్ళిపోయినాయి. అర్థమవుతుందా? మరి ఒక్క రోజులో 500 సంపాదిస్తే 30 రోజులు ఎంత సంపాదించాలా? అది వద్దు మనకి. 500 వచ్చినాయా, జేబులో పడ్డాయా, ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. జేబు ఖాళీ అయినాక మళ్ళీ ఆటో తీయాలి బయట. ఇట్లా ఉంటారు కొంతమంది, రైటా? సో ఇక్కడ ఈ 64 మీటింగ్లు చేసినాం. 64 మీటింగ్లు చేస్తే నీకు ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుంది చెప్పండి? ఎంత ఎక్స్పీరియన్స్? చాలా మంది ఎట్లా చేయాలి ఈ బిజినెస్, ఎట్లా చేయాలి బిజినెస్, ఎట్లా చేయాలి బిజినెస్, ఇంకో గిట్లా చేయాలి. ఎట్లా చేయాలి? ఇట్లా చేయాలి. 64 మీటింగ్లు జరిగినాయి. 64 మీటింగ్లో నీకు ఎంతమంది టీంకి చెప్పుకుంటారు, రైటా? ఎంతమందిని కలిసి ఉంటారు, ఎంత అనుభవం వచ్చి ఉంటుంది? ఒక్క నెలలో 64 మీటింగ్లు జరిగితే రెండో నెల నుంచి నీ అప్లైన్ కూడా అవసరం లేదు నీకు సపోర్ట్గా. ఇండివిజువల్ గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, అవునా కాదా? రైట్. మరి ఇప్పుడు 4 రోజులకు 4 జాయినింగ్స్, 4 రోజులకు 4 జాయినింగ్స్ అంటే 16 రోజులకు ఎన్ని జాయినింగ్స్ అవుతాయి? 16 జాయినింగ్స్ అవుతాయి. మరి 16 జాయినింగ్స్ మీరు చేస్తున్నారా? అబ్బే, నెల మొత్తానికి 1, 2, 3, 4 అయితే గ్రేట్ సార్. 4 ఐడీలు చేస్తే గగనం. ఇది కాదు వ్యాపారం చేసే పద్ధతి, ఇది కాదు. మీరు ఎంత గట్టిగా అంటే పిండి కొద్ది రొట్టె అన్నట్టు, మీరు ఎంత మీటింగ్లు జరిగితే, ఎంత వర్క్ జరిగితే, ఎన్ని జాయినింగ్స్ వస్తే, ఎంత మంది మన ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తే అంత బిజినెస్ జరుగుతుందని ఇది తెలిసినప్పుడు మనం ఎంత పని చేయాలి, ఎంత మందిని చేయాలి? ఒక రోజు 2 రోజులు 3 రోజులు చేసి ఆగిపోవాలనా? 1, 2 ఐడీలు అయిపోగానే రెస్ట్ తీసుకోవాలనా? కాదు కదా. దేనికి వచ్చినాం? చెప్పాగా, మీరు ఒక కూరగాయల షాప్ పెడితే, కూరగాయల కొట్టు పెడితే 16 రోజులే పని చేస్తారా, నెల రోజులు పని చేస్తారా? జాబ్ కూడా మీరు 16 రోజులు వెళ్తే జీతం ఇస్తాడా మీకు? ఏ పని అయినా మీరు నెల రోజులలో కనీసం ఎంప్లాయీస్ కైనా 4 రోజులు సెలవులు వస్తాయి సండే సండే. అదే సొంతంగా పెట్టుకుంటే సండే గిండే ఏం లేదు. కూరగాయల మార్కెట్ సండే రోజు బంద్ చేస్తారా? మెడికల్ షాప్ బంద్ చేస్తారా? బట్టల షాప్ బంద్ చేస్తారంటే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఎంతైతే పని చేయగలుగుతామో అంత మనం చేస్తుంటే మన డౌన్ లైన్ అదే ఫాలో చేస్తాడు. మనం చేయట్లేదు కాబట్టి మన టీం పని చేయట్లే. గుర్తుపెట్టుకోండి, మనం చేస్తే మన టీం చేస్తుంది, మనం చేయకపోతే మన టీం అస్సలు చేయదు. సింపుల్గా ఇదే గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? 4 రోజులు, వారానికి 4 రోజులు షెడ్యూల్ అంటే నెలకి 16 రోజులు పని చేస్తాం, రైటా? దీంట్లో 64 మీటింగ్లు చేస్తాం. మీటింగ్స్ 64 మీటింగ్లు చేస్తాం, 16 జాయినింగ్స్ చేస్తాం. అంటే రోజుకొక జాయినింగ్ మిమ్మల్ని చెప్పమన్నది. 16 జాయినింగ్స్ కనుక జరిగితే నేను చెప్తున్నా, వెస్టేజ్ లో మీరు ఊహించని సక్సెస్ మీరు చూస్తారు. ఊహించని సక్సెస్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు మీరు. అంత గొప్ప సక్సెస్ అనేది వస్తుంది. చెప్పండి, ఫాలో చేస్తారా మరి? కమిట్ అవుతున్నారా? సో వారానికి 4 రోజులు కమిట్ అయిన వాళ్ళు టైప్ చేయండి, మనస్ఫూర్తిగా టైప్ చేయండి. సార్ నేను కమిట్ అవుతున్నా, నేను ఇందాలు నేనన్నా వెల్త్ అన్నా, హెల్త్ అన్నా, రైట్, ఆ కార్ అని చెప్పినా, ఇల్లు అని చెప్పినా, ₹1,00,000 అని చెప్పినా, డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పినా, రెస్పెక్ట్ కావాలని చెప్పినా, 3 generations ఇన్కమ్ కావాలని చెప్పినా, ఇవన్నీ కావాలంటే సార్ వారానికి 4 రోజులు నేను పనిచేస్తా సార్. తూచా తప్పకుండా పనిచేస్తా సార్. రోజుకు 4 మీటింగ్లు చేస్తా సార్. రోజు 4 మీటింగ్లు చేస్తా. రోజుకు ఒక్కరిని జాయిన్ చేస్తా. 4 మీటింగ్లు చేస్తా, కనీసం ఒక్కరినైనా జాయిన్ చేస్తా. అంటే ఒక్కరితోటైనా నేను మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ని కొనేలా చేస్తా. అట్లా 16 రోజులు పని చేస్తా, రోజుకొక్కరు చొప్పున 16 మంది నేను జాయిన్ చేస్తా. ఇది నా కమిట్మెంట్ సార్. నా సక్సెస్ కోసం నేను కమిట్ అవుతున్నా. రాసుకోండి, రాసుకొని సంతకం పెట్టుకోండి. మీ సంతకం మీరు పెట్టుకోండి, అగ్రిమెంట్ మీదే. అర్థమవుతుందా? ఫస్ట్ మీరు ఇది చెయ్యట్లా, ఇది ఎంతమంది చేస్తున్నారు మనస్ఫూర్తిగా చెప్పండి. నేను చెప్పినట్టు 4 రోజులు, నెలకి 4 రోజులు పని చేసి రోజు 4 మీటింగ్లు చేసుకుంటూ రోజుకు ఒక జాయినింగ్ తీసుకొస్తున్నారా మీరు? చెప్పండి. లేదు. లేదు కాబట్టే క్యాలెండర్లో నెలలు నెలలు తిరిగిపోతున్నాయి. లెక్కేస్తాం, వెస్టేల్ ఎప్పుడు వచ్చినా ఐడియా చేసినా డిసెంబర్ లేసినా మళ్ళీ డిసెంబర్ వస్తుందని లెక్కేస్తాం కదా. డిసెంబర్ వచ్చింది, మరి డిసెంబర్ నుంచి డిసెంబర్లో ఎంతమందికి ప్లాన్ చెప్పినావు, ఎంతమందికి ఓ మీటింగ్ చేసినావు, ఎన్ని జాయినింగ్స్ చేసినావు, ఎన్ని మీటింగ్లు చేసిన వాళ్ళంటే ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు మనం కదా. రైట్, ఏదైనా అంతే. మనం చేసే క్వాలిటీ టైం, నేనేం చెప్తున్నా అంటే
క్వాలిటీ వర్క్ చేస్తేనే క్వాలిటీ రిజల్ట్ అనేది వస్తుంది. క్వాలిటీ వర్క్ చేస్తేనే క్వాలిటీ రిజల్ట్ అనేది వస్తుంది. క్వాలిటీ పర్సన్స్ దొరుకుతారు నీకు. మీరు పై పైన చేస్తే మీకు కూడా వాళ్ళు కూడా పై పైన చేసేటోళ్ళే వస్తారు. జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారు, సెమినార్లో కనబడతారు, కానీ ఫీల్డ్ వర్క్ చేయరు. ఎందుకంటే మీరు చేయట్లేదు, వాళ్ళు చేయరు. మీరు చేయండి, ముందు మీరు టేస్ట్ చూపించండి. అరే ఫీల్డ్ వర్క్ వెళ్తే ఎంత ఎంజాయ్ చేయొచ్చు తెలుసా? జాయినింగ్ ఎంతమంది డౌన్ లైన్ అప్ లైన్ తో కలిసి పనిచేస్తుంటే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది తెలుసా? జాబ్ లో కూడా ఉండదు అంత కిక్కు. దాన్ని రుచి చూడండి, ఫస్ట్ దాని టేస్ట్ చూడండి. అప్ లైన్ తో డౌన్ లైన్ తో కలిసి వర్క్ చేస్తా ఉంటే, ఫీల్డ్ వర్క్ వెళ్తా ఉంటే ఆ కిక్కే వేరు తెలుసా? అది ఒక్కసారి టేస్ట్ చూడండి, వదిలిపెట్టరు. వర్క్ లేని రోజు పిచ్చెక్కిపోతుంది మీకు. అరే వర్క్ 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 అంటారు, ఆల్కహాలిక్ లాగా వర్క్ హాలిక్ అవ్వాలి మీరు. ఎడిక్ట్ అయిపోవాలి వర్క్ కి. 2 సంవత్సరాలు అండి, 2 సంవత్సరాలు. 3 తరాల భవిష్యత్తు కోసం 2 సంవత్సరాలు గట్టిగా శ్రమించలేమా? శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అంటారు. శ్రమ నీ ఆయుధం అవ్వాలా, అప్పుడు విజయం నీకు బానిస అవుతుంది. మీరు బద్ధకానికి బానిస అయితే ఏమవుతుంది? శ్రమకు బానిస కావట్లే, బద్ధకానికి బానిస అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ అనే గొప్ప ఆపర్చునిటీ నీ చేతిలో ఉంది. నీ జీవితం అద్భుతంగా మారబోతుంది, జస్ట్ ఇమాజిన్. కానీ అద్భుతంగా మారాలంటే ఆచరణ కరెక్ట్ గా ఉండాలి. ఆలోచన, ఆచరణ ఈ రెండు కరెక్ట్ గా ఉన్నట్టు మీరు అద్భుతాలు సృష్టించగలుగుతారు. ఇది ఫస్ట్ మీరు చేయవలసిన బేసిక్ వర్క్. ఇది మీరు చేయవలసిన పని ఏంటి? వారానికి 4 రోజులు, రోజుకు 4 మీటింగ్లు, 4 రోజులకు 4 జాయినింగ్స్. ఇది మీరు పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయండి. రైటా? ఇది ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఫార్ములా 4-4-4 చూసుకున్నట్టయితే, ఇక్కడ ఒక్కొక్కరు 4 CNCలు. ఒక్కొక్కరు 4 CNCలు. సార్ ఒక్క సిఎన్సి కూడా చేయొచ్చు కదా సార్ అంటే, చేయొచ్చు, నో ఇష్యూ అది. రైటా? 4 CNCలు చేసుకునే అవకాశం ఇచ్చింది కంపెనీ, ఇచ్చిందా లేదా? దేనికి? 4 CNCలు చేస్తే ఏమొస్తుంది చెప్పండి? చెప్పండి, ఎవరు చెప్తారు? 4 CNCలు చేస్తే, ఫస్ట్ ఒక సిఎన్సి చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. సిఎన్సి వాడుకుంటే ఒకటే 100 PV చేస్తే 4 నెలలు చేస్తే ఏమొస్తుంది? ఎవరు చెప్తారు? చెప్తా అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఆల్రెడీ చేసే ఉంటారు కదా మీరు. ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తుంది, వెరీ గుడ్. ఓకే, 2515 రూపాయలు ఓచర్ వస్తుంది, వెరీ గుడ్. ఇంకా? ఓకే, అశోక్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. 4 మంత్ చేస్తే 1 మంత్ ఫ్రీ వస్తుంది సార్. ఓకే 1250 రూపాయలు ఓచర్ వస్తుంది. 2500 రూపాయల మన ప్రొడక్ట్స్ వస్తాయి సార్. 4 మంత్ అయిపోయింది సార్ నాది. నెక్స్ట్ మంత్ నాకు ఫ్రీ ప్రొడక్ట్ వస్తాయి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, వెరీ గుడ్, సూపర్ సూపర్, వెరీ గుడ్ అండి. మ్యూట్లోకి వెళ్ళండి. రైట్. ఇక్కడ ఒక సిఎన్సి చేస్తే మనకి 2515 ఫ్రీగా వస్తుంది. అప్పుడు 4 CNCలు చేస్తే ఏమొస్తుంది? 2515 వస్తాయి రావా? వస్తాయి కదా. ప్రతి నెల ఫ్రీ ప్రొడక్ట్ వస్తాయి కదా, ప్రతి నెల క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, ప్రతి నెల ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది కదా, ప్రతి నెల డిస్కౌంట్ వస్తుంది. 4 నెలల తర్వాత మీకు ఆల్మోస్ట్ 2500 అంటే ఆల్మోస్ట్ 10,000 రూపాయల ప్రొడక్ట్ నీకు ఫ్రీగా వస్తుంది డిపిలో. రైటా? సార్ 4 CNCలు చేయాలి సార్ అంటే, అరే 4 CNCలు అంటే ఎంత? జస్ట్ 12,000 రూపాయల వ్యాపారం. నెలకు 12,000 రూపాయలు. ఇంతకుముందే చేయలే. నేను చెప్పినట్టు మీరు ఇందాకలా 64 మీటింగ్లు చేస్తే 12,000 రూపాయల ప్రొడక్ట్ సరిపోతాయి మీకు? చెప్పండి. జెన్యున్ గా మీరు 64 మీటింగ్లు చేసి 16 జాయినింగ్స్ తీసుకొస్తే మీకు 400 PV అంటే 12,000 రూపాయల ప్రొడక్ట్ సరిపోతుందా? వాళ్ళ సపోర్ట్ నీకు సరిపోదు, అందులో మీరు సేల్ చేసే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుంది. 64 మీటింగ్లు చేస్తే 16 జాయినింగ్స్ అన్న, మిగతాయి దాంట్లో సేల్సే ఉంటాయి. ఐడి లేకుండా అమ్మే ఉంటాయి, ఉంటాయా ఉండవా? రైట్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఒక్కొక్కరు 4 CNC అంటే 400 PV. అది కూడా ఎందుకు చేయాలనేది నేను చూపిస్తా, చేస్తే ఏమొస్తుందని చెప్తా. అలాగే ఒక్కొక్కరు నలుగురు లీడర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఒక్కొక్కరు రెండో ఫోర్ ఏంటి అంటే నలుగురు లీడర్స్ని, ఫ్రంట్ లైన్ లీడర్స్.
మొన్న చెప్పిన కదా 6 అని చెప్పిన కదా. సో ఇప్పుడు 4 లీడర్స్ ని క్రియేట్ చేసుకోవాలా. ఎవరికి వాళ్ళు 400 పీవీ చేసేటోళ్ళు ఉన్నారు మన టీంలో తెలుసా. 400 పీవీ అవలీలగా అమ్మేటోళ్ళు ఉన్నారు. ప్రతి నెల 12,000 రూపాయలు ప్రొడక్ట్ ఈజీగా అమ్మేస్తారు. రైటా. ఒక్కొక్కరు నలుగురు లీడర్స్ క్రియేట్ చేసుకోవాలా. అండ్ 4 నెలలు 4 లెవెల్స్ క్రియేట్ చేయాలి. అర్థమవుతుందా. ఒక్కొక్కరు 4 సిఎన్సీలు అంటే 400 పీవీ చేయాలి. 4 లీడర్స్ క్రియేట్ చేసుకోవాలా. 4 నెలలు కమిట్మెంట్ తో 4 లెవెల్స్ క్రియేట్ చేయాలి. లెవెల్స్ అంటే చెప్తా. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్. ఆ లెవెల్స్ అంటారు వాళ్ళని. ఫస్ట్ నువ్వు డైరెక్ట్ జాయిన్ చేసిన వాళ్ళు ఎవరైతే నీ ఫ్రంట్ లైన్స్ ఉంటారు కదా, మీరు ఐడి ఓపెన్ చేయగానే మీకు ఫ్రంట్ లైన్ లో కనబడుతుంటారు కదా, వాళ్ళు ఫస్ట్ లెవెల్. వాళ్ళు వర్క్ చేస్తుంటే ఇన్యాక్టివ్ ఉంటే కాదు. ఇన్యాక్టివ్ ఉన్నారు అనుకోండి, పని చేయట్లేదు అనుకోండి, కింద ఉన్న రెండో వ్యక్తి మూడో వ్యక్తి యాక్టివ్ ఉంటే ఆయన ఫస్ట్ లెవెల్ అవుతాడు. రైటా. అట్లా ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్. అంటే 4 నెలల కమిట్మెంట్ తోటి 4 లెవెల్స్ కంప్లీట్ చేస్తే ఏమవుతుంది అనేది చూద్దామా. రెడీ ఉన్నారా. రైట్, వెరీ గుడ్. సో ఇక్కడ ఫస్ట్ 4 సిఎన్సీలు చేస్తే ఏమొస్తుందని చూద్దాం. ఫస్ట్ మనకి ఒక సిఎన్సీకి ఏమొస్తాయి. 1 సెకండ్. ఒక సిఎన్సీకి మనకి ఏమొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3,600 రూపాయల ప్రొడక్ట్ 3,000కి ఇస్తుంది అనుకోండి. ఇక్కడ ఏమొచ్చింది మనకి 600 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది, 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది, ఒక 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. అంటే మొత్తం కలిపితే ఎంత వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది. రైటా. ఇదేంటి ఒక సిఎన్సీకి. మరి ఒక సిఎన్సీకి 1000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. రైటా. ఇప్పుడు 4 సిఎన్సీలు చేస్తున్నాం, ఎంత వస్తుంది. ఒక సిఎన్సీకి అంటే 100 పీవీ చేసినాం. ఇక్కడ 100 పీవీ, సిఎన్సీ మీన్స్ 100 పీవీ చేస్తే 3,600 చొప్పున మీరు కొనుక్కుంటే ఫస్ట్ మంత్ మీకు దాంట్లో 600 డిస్కౌంట్ వచ్చింది, 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది, 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది, మొత్తం కలిపి 1000 రూపాయలు తగ్గింది. అంటే మీకు ఒక సిఎన్సీకి 100 పీవీ మీద 1000 రూపాయలు అయితే 4 సిఎన్సీలు చేస్తే ఎంత వస్తుంది, 4,000 రూపాయలు వచ్చింది. రైటా. 4,000 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. రైట్. సో ఇట్లా ఎన్నెళ్ళు చేయమని చెప్తున్నాం. ఎన్నెళ్ళు చేయాలి. 4 నెలలు. ఎన్ని నెలలు. 4 నెలలే. 4 సిఎన్సీస్. ఇగో ఇక్కడ చెప్పాను చూడు, 4 నెలలు కమిట్మెంట్ తో మీరు చేయాల్సింది 400 పీవీ చొప్పున 4 నెలలు చేయాలి. ఫస్ట్ ఒక నెల చేస్తే ఏమొస్తుందో చూపిస్తా. ఫస్ట్ ఒక నెల చేసినాం, ఎంత వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది. 4 సిఎన్సీకి 4,000 వచ్చింది. రైటా. సో ఈ 4,000 రూపాయలు మనకు బెనిఫిటా కాదా. బెనిఫిటేనా. 4,000 రూపాయలు బెనిఫిటా. రైట్. సో ఇలా మనము 4 నెలలు మనం చేస్తే నీకు ఎంత బెనిఫిట్ వస్తుంది, 16,000 రూపాయలు వస్తుంది. రైటా. 16,000 రూపాయలు వచ్చింది. దీంతో పాటు మనకు ఫ్రీ ప్రొడక్ట్ ఎంత ఇస్తున్నాడు. ఒక సిఎన్సీకి 100 పీవీ చేస్తే ఒక సిఎన్సీ మనకు ఫ్రీ ప్రొడక్ట్ ఎంత ఇస్తున్నాడు, 2,515 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. ఎంఆర్పి అయితే 3,000 వేసుకోండి. 3,000 ఎంఆర్పి బరాబరే. 3,000 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుండంటే ఒక సిఎన్సీకి 3,000 ఇస్తే 4 సిఎన్సీలకు ఎంత ఇస్తాడు. ఒక సిఎన్సీకి మనకి 3,000 రూపాయలు ఇస్తే 4 సిఎన్సీలకి ఎంత ఇస్తాడు. 4 సిఎన్సీలు అంటే 3,000 రూపాయలు చొప్పున వేయండి. 2,500 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. మీరు ఎంఆర్పి వేయండి, ఎందుకంటే మనం ఆడ ఎంఆర్పి కదా తీసుకుంది. కాబట్టి 4 మూళ్ళ 12,000 రూపాయలు అంటే 16,000 ప్లస్ 12,000 మొత్తం కలిపితే ఎంత వచ్చింది నీకు లాభం, 28,000. రైటా. 28,000 లాభం వచ్చింది. మీరు కొన్నది ఎంత. నెలకు 12,000. 4 నెలలకు ఎంత, 48,000. 48,000లో 28,000 రిటర్న్ వచ్చింది కదా నీకు. సార్ నో అంటే ఎంత లాభం అన్నట్టు, మీకు 20,000 రూపాయలు లాభం అన్నట్టే కదా. అంటే ఎవరు టీం లేకపోయినా, ఎవరు మీ కింద జాయిన్ కాకపోయినా, మీ సొంతంగా మీరు 4 సిఎన్సీల ఆఫర్ని మీరు ఉపయోగించుకుంటే దాని ద్వారా మీరు 4 నెలల్లో 20,000 రూపాయలు సంపాదించవచ్చు. అర్థమవుతుందా. 20,000 రూపాయలు అంటే నెలకు ఎంత అన్నట్టు, 5,000 రూపాయలు అన్నట్టు. ఇప్పుడు చెప్పండి, నెలకు 5,000 రూపాయలు మీరు ఇంట్లో ఉండి మీ పని మీరు చేసుకుంటూ జస్ట్ మీకు నచ్చింది నమ్మింది 10 మందికి చెప్తూ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళకు ఒక హోపుని ఇచ్చుకుంటూ చేసిన నెలకు 5,000 సంపాదించవచ్చు. అర్థమవుతుందా.
రైట్. మరి ఇప్పుడు 4 సిఎన్సీలు చేయడం ద్వారా మనకి తక్కువ 20,000 రూపాయలు లాభం వస్తున్నప్పుడు చేయొచ్చా చేయకూడదా? సో దీనికి కావాల్సిన ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకుంటున్నారు, దీనికి కావాల్సిన ట్రైనింగ్లు తీసుకుంటున్నారు. ఇంకా కావాలంటే ఇంకా ప్రొడక్ట్ నాలెడ్జ్ సెర్చ్ చేయండి, యూట్యూబ్ లో దొరుకుతుంది. ప్రతిదీ కూడా మీ అప్లై దగ్గర తీసుకోండి, యూట్యూబ్ లో తీసుకోండి. సో సబ్జెక్ట్ గెయిన్ చేయండి, ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోండి. దాని ద్వారా ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటేనే ప్రొడక్ట్ సేల్ చేయగలుగుతాం. ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకపోతే మీరు ప్రొడక్ట్ సేల్ చేయగలుగుతారంటే చేయలేరు. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. మీరు ఆ ప్రొడక్ట్ వాడినట్లయితే ఇంకా మీరు ఎంత బాగా ఎంత కాన్ఫిడెంట్ చెప్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, 4 సిఎన్సీలు వాడుకుంటే లాభమా నష్టమా? చాలా లాభం. ఎందుకంటే మీరు పెట్టిన డబ్బులు తిరిగి వస్తున్నాయా రావట్లేదు అక్కడ. రైటా? 4 నెలలు మీరు ప్రతి నెల 12,000 పెట్టలా, 12,000 రూపాయలని రొటేషన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెల ఆగస్ట్ నెల 12,000 పెట్టారు, 400 పీవీ చేశారు, 12,000 అయింది, అమ్మేరు. మళ్ళీ సెప్టెంబర్ పెట్టారు అదే 12,000ని, తర్వాత అక్టోబర్, తర్వాత నవంబర్, 4 నెలలు అదే 12,000 రొటేషన్ చేసారు. మరి 4 నెలల్లో నీకు ఫ్రీగా ప్రొడక్ట్ వస్తున్నట్టేగా. అర్థమవుతుందా? 12,000 కంటే నీకు ఎక్కువ లాభం ఉంది నీకు అక్కడ. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. నాకు ఎవరు లేరు, ఎవరు నా మాట ఇట్లా ఎవరు వినకపోయినా నష్టం లేదు. మీరు కొంచెం ప్రొడక్ట్ నాలెడ్జ్ డెమోలు నేర్చుకోండి, ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోండి. మీరే వెళ్ళండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి డెమో చేసి చూపించండి. అరే రోజు 4 మీటింగ్లలో 4 డెమోలు చేయండి, ఖచ్చితంగా 3,000 నుంచి 4,000 రూపాయలు సేల్ అవుతాయి. డెమోలు చేస్తే ఖచ్చితంగా ప్రొడక్ట్ సేల్ అవుతాయి. 4 మీటింగ్లో 4 డెమోలు చేయండి. ఒక ముగ్గురున, ఐదుగురున, 10 మంది కూర్చోబెట్టి రోజు ఒక ఐదుగురు, మినిమం ఒక ఐదుగురితోటి మీరు లేదా ఒక్కరున్న పర్లా డెమో చేసి చూపియండి. ఖచ్చితంగా 1000, 2,000, 3,000 సేల్ జరుగుతుంది. లేకపోతే వాళ్ళే తీసుకుంటారు ఐడి. డెమోస్ చేయాలి ఫస్ట్. డెమో చేయడం రావాలి, నేర్చుకోండి మీ సీనియర్స్ దగ్గర. డెమోలు వస్తే మీకు అప్లై అనొద్దు, ఎవరు అవసరంలా. మీరు వెళ్ళి ఈజీగా, అరే మీకు సైకిల్ నడపడం వచ్చింది, దానికి ఎవరైనా సపోర్ట్ కావాలా? అవసరం లేదు కదా. మీరు అదే కూరగాయలకు సంబంధించి మీకు అమ్మటం వచ్చింది, ఇంకెవరైనా కావాలా సపోర్ట్? ఎవరు అవసరంలా. నేర్చుకుంటే ఎవరు అవసరం, నేర్చుకోకపోతేనే అందరూ కావాలి. ఇది ఫస్ట్ మీరు 4 సిఎన్సీలు చేయడం ద్వారా మీకు వచ్చే 400 పీవీ ప్రతి నెల చేయడం ద్వారా మీకు వచ్చేది. ఇది పర్సనల్ బెనిఫిట్స్ అన్నమాట. అండ్ ఒక్కొక్కరు నలుగురు లీడర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరేం చేశారు? ఇగో ఇట్లా నలుగురిని తీసుకొచ్చారు. అర్థమవుతుందా? ఒక్కొక్కరు నలుగురిని, మీరు నలుగురు తీసుకొచ్చినట్టే ఈయన నలుగురిని, ఈయన నలుగురిని, ఈయన నలుగురిని, ఈయన నలుగురిని. అర్థమైందా? ఇట్లా ఎవరికి వాళ్ళు నలుగురు. ఫస్ట్ మీరు నలుగురు తీసుకురండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ మీరు నలుగురు, తర్వాత ఎవరి నలుగురు వాళ్ళు, ఆ నలుగురు నాలుగు, తర్వాత నలుగురు, అట్లా ఎవరికి వాళ్ళు నలుగురు తెచ్చుకోవాలి. 4 లెవెల్స్ అంటే ఫస్ట్ మీరున్నారు కదా, ఫస్ట్ మీరు నలుగురు తీసుకొచ్చుకున్నారు, ఈ నలుగురు తీసుకొచ్చింది ఫస్ట్ లెవెల్. తర్వాత ఇక్కడ వీళ్ళు నలుగురు తీసుకొస్తారు ఒక్కొక్కరు, ఇది 2వ లెవెల్. ఈ తర్వాత వీళ్ళు ఒక్కొక్కరు నలుగురు తీసుకొస్తారు, ఇది 3వ లెవెల్. అండ్ తర్వాత వీళ్ళు నలుగురు తీసుకొస్తారు, ఇది 4వ లెవెల్. అంటే ఇక్కడ 4 లెవెల్స్ జరిగితే ఏమొస్తుంది అనేది మీకు జస్ట్ మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి రాస్తున్నా. సో ఒక్కొక్కరు 4 సిఎన్సీలు చేయాలి, 400 పీవీ. దీని ద్వారా మనకి 20,000 ప్రాఫిట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ నలుగురు లీడర్స్, ఒక్కొక్కరు నలుగురు లీడర్స్ అంటే ఒకరి కింద ఒకరు కాదు, ఇట్లా మీకు డైరెక్ట్ గా నలుగురు. 4 లెవెల్స్ అంటే చూపిస్తా చూడండి. ఇక్కడ ఇది మీరేం చేశారంటే ఇక్కడ నలుగురిని తీసుకొచ్చారు, ఇది ఫస్ట్ లెవెల్, లెవెల్ 1. తర్వాత ఈయన నలుగురు తీసుకొచ్చారు, ఒక్కొక్కరు నలుగురు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి, డి. ఏ అనే వ్యక్తి నలుగురు, బి అనే వ్యక్తి నలుగురు, సి అనే వ్యక్తి నలుగురు, డి అనే వ్యక్తి నలుగురు. ఇది 2వ లెవెల్. రైట్. 3వ లెవెల్. ఇప్పుడు ఒక్కొక్కరు నలుగురు తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కరు నలుగురు తీసుకొస్తే ఎంతమంది అవుతారు? నలుగురు ఉన్నారు, ఒక్కొక్కరు నలుగురు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంతమంది అవుతారు? రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్ గా. ఫస్ట్ ఒక్కరు నలుగురు తీసుకొస్తే నలుగురు అయ్యారు. ఇప్పుడు నలుగురు ఒక్కొక్కరు నలుగురు తీసుకొస్తారు, ఇప్పుడు ఎంతమంది అవుతారు? రైట్, 16 మంది. ఇక్కడ 16 మంది వచ్చారు, బి అనే టీంలో 16 మంది వచ్చారు, సి అనే టీంలో 16 మంది వచ్చారు, డి అనే టీంలో కూడా 16 మంది వచ్చారు. అంటే ఇది ఎన్నో లెవెల్? 3వ లెవెల్. రైట్, ఆ 3 లెవెల్స్ అయిపోయింది. నేను ఎన్ని లెవెల్స్ చెప్పినా? 4 లెవెల్స్ అని చెప్పిన, 4 నెలలు. ఇది ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్.
ఫోర్త్ మంత్ ఏంటి, ఈ 16 మంది ఒక్కొక్కరు నలుగురు అంటే ఎంతమంది అవుతారు, 64 మంది అవుతారు. 64. సి అనే దాంట్లో కూడా 64, డి అనే దాంట్లో కూడా 64. ఇది 4వ లెవెల్. అర్థమవుతుందా? ఈ స్ట్రక్చర్ ని మనం ఫామ్ చేయాలి. ఎవరికి వాళ్ళు నలుగురే, ఎవరికి వాళ్ళు నలుగురే, ఎవరికి వాళ్ళు నలుగురు చొప్పున ఈ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తే, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి మీరు. ఈ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది జస్ట్ ఇమాజిన్, మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ లెవెల్, ఫస్ట్ లెవెల్ ఏంటి, మీరు మీ నలుగురు. ఇది లెవెల్ 1, L1 అనుకోండి, స్టెప్ 1 అనుకోండి, లెవెల్ 1. సో ఇక్కడ ఏం చేయమంటున్నా, మీరు 400 పీవీ చేయమని చెప్పిన, ఇక్కడ ఈయన 400, ఈయన 400, ఇక్కడ 400, ఇక్కడ 400. ఇప్పుడు ఎంత అయింది చెప్పండి, మీరు 400 పీవీ, ఇక్కడ 1600 పీవీ, మొత్తం ఎంత అయింది, 2000 పీవీ. అంతేనా? లెవెల్ 1 ఇది. ఎవరికి వాళ్ళు 400 పీవీ చేయమని చెప్పినాం, రైటా? సో ఇక్కడ వచ్చేసి 400 పీవీ, 400 పీవీ, 400 పీవీ చేశారు, 1600 అయింది. పైన ఒక 400, మొత్తం కలిపి 2000 పీవీ. ఇప్పుడు 2000 పీవీ అంటే మనం ఏ పర్సంటేజ్ ఉంటాం చెప్పండి? 2000 పీవీ అంటే మీరు ఏ పర్సంటేజ్ ఉంటారు? 2000 పీవీ అంటే మీరు ఏ పర్సంటేజ్ ఉంటారు? ఇక్కడ పర్సంటేజ్ కూడా రాస్తా నేను. మనకి ఒక పీవీ బిజినెస్ చేస్తే 5%, రైటా? 2400 పీవీ దాటితే, సారీ, రైట్. ఫస్ట్ వచ్చేసి ఒక పీవీ నుంచి, ఒక పీవీ నుంచి 599 పీవీ చేస్తే 5%, రైటా? తర్వాత 600 పీవీ నుంచి 2399 పీవీ చేస్తే 8%. అంటే ఈ మధ్యలో 600 చేయండి, 700 చేయండి, 2000 చేయండి, 8% అవుతారు. తర్వాత 2400 పీవీ నుండి 5499 పీవీ జరిగితే 12%. ఎప్పుడైతే 5500 పీవీ దాటారో అప్పుడు 16%, రైట్? సో ఇప్పుడు మీరు ఎంత పీవీ జరిగింది, లెవెల్ 1 ఫస్ట్ మంత్. లెవెల్ 1 అంటే ఏంది, ఇది ఫస్ట్ మంత్, ఫస్ట్ మంత్న జరిగింది, రైట్? ఫస్ట్ మంత్ జరిగింది. సో ఫస్ట్ మంత్ లో 2000 పీవీ జరిగితే మీరు ఏ పర్సంటేజ్ ఉంటారు చెప్పండి? 2000 పీవీ జరిగింది. ఇప్పుడు టేబుల్ ప్రకారంగా మీరు ఏ పర్సంటేజ్ ఉంటారు? ఒక పీవీ నుంచి 599 పీవీ చేస్తే 5%, 600 పీవీ నుంచి 2399% చేస్తే 8%, అండ్ 2400 పీవీ నుంచి 5499 చేస్తే 12%, 5500 పీవీ దాటితే 16%. ఇప్పుడు మీరు ఏ పర్సంటేజ్ ఉంటారు అంటే, ఇక ఇక్కడ 600 నుంచి 2399 ఉంది కాబట్టి ఇక్కడ మీరు 8% లో ఉంటారు. ఎంత ఉంటారు? 8% లో ఉంటారు. ఇది లెవెల్ 1. లెవెల్ 2 ఏంటి, ఇక్కడ ఒక్కొక్కరు నలుగురు తీసుకొచ్చారు, ఒక్కొక్కరు నలుగురు తీసుకొస్తే ఎంత అవుతుంది, ఇక్కడ 16 మంది అని చెప్పినాం, అవునా? 16 మంది, ఇక్కడ ఎంతమంది వచ్చారు, 16 మంది వచ్చారు. ఇక్కడ కూడా 16 మంది వచ్చారు, ఇక్కడ కూడా 16 మంది వచ్చారు. ఫస్ట్ ఇక్కడ నలుగురు వస్తారు, సారీ, సెకండ్ లెవెల్లో నలుగురు కదా. రైట్. ఇది వచ్చేసి మనకి సెకండ్ లెవెల్. సెకండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే, రైట్, ఇక్కడ సెకండ్ లెవెల్లో మీరైతే ఇప్పుడు ఒకరు ఏ, బి, సి, డి నలుగురు వచ్చారు. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కరు నలుగురు తీసుకొచ్చుకుంటున్నారు, 4 4 4 4. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఎంత పీవీ చేయాలి, 400 పీవీ. అంటే ఇక్కడ ఎంత పీవీ అవుతుంది, ఒక్కొక్కరు 400 పీవీ అంటే నలుగురు వచ్చారు కాబట్టి ఇక్కడ 1600 పీవీ అవుతుంది, ఇక్కడ 1600 పీవీ అవుతుంది, ఇక్కడ 1600 పీవీ అవుతుంది, ఇక్కడ 1600 పీవీ అవుతుంది. మొత్తం ఎంత చెప్పండి, 1600 ఇంటూ 4 ఎంత అవుతుంది, 1600 ఇంటూ 4 లాస్ట్ రెండో లెవెల్లో ఎంత అవుతుంది, ఫాస్ట్ గా
6400 పీవీ. రైటా? 6400 కంపెనీ ఏం చేస్తుంది? ప్రీవియస్ మంత్ బిజినెస్ కూడా యాడ్ చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళు కూడా సెకండ్ మంత్ కూడా పర్చేజ్ చేయాలి, చేశారు. ఇప్పుడు ఎంత పీవీ అవుతుంది మొత్తం? ప్రీవియస్ మంత్ ఎంత పీవీ వచ్చింది మనకి? 2000 పీవీ వచ్చింది. రైటా? ఇది ప్రీవియస్ మంత్ వచ్చిన పీవీ. ఇప్పుడు ఈ నెల రెండో నెల ఎంత వచ్చింది? 6400 వచ్చింది. మొత్తం కలిపితే ఎంత ఎంత పీవీ అవుతుంది? ఫాస్ట్ గా. ఫస్ట్ మంత్ 2000 పీవీ అయింది. అక్కడ ఎంతమంది ఉన్నారు? 5గురు. 4 మీరు ప్లస్ మీతో నలుగురు 5గురు. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి సో 4 16, 16 ప్లస్ 5 అంటే 21 మంది అవుతున్నారు. ఒక్కొక్కరు 400 పీవీ చేస్తే ఎంత అవుతుంది? 8400 పీవీ అయింది. 8400 పీవీ. ఇది లెవెల్ 2 అంటే మంత్ 2, లెవెల్ 2 కంప్లీట్ అయింది. 8400 పీవీ అంటే మీరు ఏ పర్సంటేజ్ ఉన్నట్టు? 8400 పీవీ అంటే ఈ పట్టిక అంటే ఈ టేబుల్ ప్రకారంగా మీరు ఏ పర్సంటేజ్ ఉన్నట్టు? ఫాస్ట్ గా మీకు అర్థమైన వాళ్ళు చెప్పండి. బ్రాంజ్ కాదు, నాకు టైటిల్ కాదు చెప్పాల్సింది, పర్సంటేజ్ చెప్పండి చాలు. 16% ఉన్నట్టు. 8400 పీవీ అంటే మీరు ఏం చేశారు? ఇప్పుడు ఇక్కడ 16% లోకి వచ్చారు. రైటా? మరి 16% వచ్చిన తర్వాత కంపెనీ మనకు కొన్ని ప్రమోషన్స్ ఇస్తుంది. మార్నింగ్ సెషన్ లో జరిగిందిగా, మహేష్ గారు చెప్పారు కదా. సో మనకి 5500 పీవీ దాటిన తర్వాత 2001 పీవీ ఆ నెలలో అయితే బ్రాంజ్ డైరెక్టర్. ఇక్కడ ఎంత అయింది ఈ నెలలో మనకి? 8400 పీవీ అయింది. ఇక్కడ మనల్ని ఏమంటారు? 16% రీచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. అంటే సెకండ్ మంత్ మీరు ఏమవుతున్నారు? ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ అవుతున్నారు. ఎంత పీవీతో? 8400 పీవీతో. అర్థమవుతుందా? 8400 పీవీతో. సార్ మరి 8400 పీవీతో బ్రాంజ్ డైరెక్టర్ అంటే చెక్ ఎంత వస్తుంది సార్ అంటే? తక్కువ మినిమం చెప్తున్నా, మినిమం తక్కువ 25,000 నుంచి 30,000 మధ్యలో ఉంటుంది ఈ చెక్. 25,000 నుంచి 30,000 మధ్యలో ఉంటుంది బ్రాంజ్ డైరెక్టర్ చెక్. అది ఎంత పీవీ? 8400 పీవీ. ఎవరికి వాళ్ళు 4 సిఎన్సీలు వాడుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు 4 సిఎన్సీలు చేస్తున్నారు. నలుగురు లీడర్ని క్రియేట్ చేసి ఆ నలుగురు ఒక్కొక్క నలుగురు తీసుకొసుకుంటే 1600 మంది అయ్యారు. సారీ 16 మంది అయ్యారు. 16 మంది ప్లస్ మీరు ఒక నలుగురు, మొత్తం 21 మంది చూసుకున్నట్టయితే నీ చెక్ 21 మందితోటే చూడండి ఎంత పీవీ అయింది? 8400. ఇప్పుడు మన యాప్ ఓపెన్ చేస్తే 21 కాదు, 200, 300, 400, 500 ఉంటది. కానీ మన పీవీ ఎంత ఉంది? నేను అదే చెప్తున్నా, క్వాంటిటీ కావాలన్నా క్వాలిటీ కావాలంటే క్వాలిటీ. బిజినెస్ చేసేటోళ్ళు వస్తే ఈ రకంగా బిజినెస్ అవుతుంది. రెగ్యులర్ మీటింగ్లు చేసేటోళ్ళు, ఇందాక చెప్పినట్టు నెలకు 16 రోజులు పనిచేసి 60 పైన మీటింగ్లు చేసేటోళ్ళు ఇది చేయగలుగుతారు. 100% చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ మైండెడ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ సరిపోవు. ఇప్పుడు నా దగ్గర చూడండి, ఇప్పటికి నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50 వేల రూపాయల ప్రొడక్ట్ ఉంటుంది. నాకు చుట్టుపక్కల సేల్స్ చేస్తా ఉంటా. నాకున్నారు వచ్చి కొనుక్కు ఇంటికి వచ్చి తీసుకెళ్లేటోళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? నాకు ఆల్మోస్ట్ ఒక 200, 300 పీవీ ఈజీగా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? రైట్? సో ఇక్కడ మీరు సెకండ్ మంత్ లోనే, సెకండ్ లెవెల్లోనే మీకు బ్రాంజ్ డైరెక్టర్ గా మీ ఇన్కమ్ 25,000 నుంచి 30,000 వచ్చింది. మరి నెక్స్ట్ మంత్ చూసుకున్నట్టయితే వీళ్ళు నలుగురు, ఒక్కొక్కరు నలుగురు చేస్తే మనకి ఎంతమంది అవుతారని చెప్పినాం? ఇందాక మనం చూసినాం కదా, 16 మంది అవుతారు ఈ లెవెల్లో. మరి ఈ లెవెల్లో 16 మంది వచ్చారంటే ఇక్కడ 16 మంది, ఇక్కడ 16 మంది, ఇక్కడ 16 మంది, ఇక్కడ 16 మంది. అంటే ఇప్పుడు ఎంత పీ వస్తుంది? ఇక్కడ 6400 ఎలాగైతే వచ్చిందో ఇక్కడ కూడా 6400 పీ వస్తుంది. 6400, 6400, 6400, 6400. రైటా? ఇప్పుడు 6400, 6400 అంటే మొత్తం కలిపితే ఎంత అవుతుంది చూడండి. 6400 నలుగురు లీడర్స్ నుంచి ఒక్కొక్క లీడర్ 6400 పాయింట్లు ఇచ్చిండు మీకు. ఇప్పుడు నలుగురు లీడర్లు ఇచ్చిర్రు, ఎంత అవుతుంది? ఫాస్ట్ గా. ఒక లీడర్ నీకు 6400 పాయింట్లు ఇస్తే నలుగురు లీడర్లు కలిపితే ఎంత అవుతుంది? ఒక్కొక్క లీడర్ 6400 ఇచ్చారు. నలుగురు లీడర్లు అయితే ఎంత అవుతుంది?
6400, 6400, 6400, 6400. 6 నాళ్ళ 2400, 4 నాళ్ళ 16, 24, 16 ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 25,600 రైట్. ఎస్, 25,600 పీవీ నీకు థర్డ్ లెవెల్ వచ్చింది. 25,600 నీకు L3 లెవెల్ 3లో వచ్చింది. ఇప్పుడు ప్రీవియస్ కూడా ఉన్నారుగా, ప్రీవియస్ ఉన్న పీవీ కూడా ఎంత అది? ఇగో 8,400 పీవీ. 8,400 ప్లస్ 25,600 మొత్తం కలిపితే ఎంత? మొత్తం కలిపితే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఫస్ట్ లెవెల్లో 2,000 పీవీ, అక్కడ ఉన్న నలుగురు, తర్వాత 16 మందితో కలిపితే 8,400 వచ్చింది. అండ్ ఇప్పుడు మొత్తంగా కలిపితే ఇక్కడ ఆల్మోస్ట్ 85 మంది ఉన్నారు. 85 మంది ఉన్నారు. వాళ్ళతోటి కలుపుకుంటే ఎంత పీవీ వస్తుంది? 8,400 ప్లస్ 25,600 పీవీ. అట్లేసినా పర్వాలేదు, 85 మంది ఇంటూ 400 పీవీ వేసినా పర్వాలా. ఇక టోటల్ మనకి ఎంతమంది వస్తున్నారు మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నలుగురు, ఇక్కడ 16 మంది, రైటా, ఇక్కడ 64 మంది, మొత్తం కలిపితే ఇక్కడికి 85 మంది అవుతున్నారు. రైటా, 33,800 కరెక్టేనా? ఇద్దరు ముగ్గురు టైప్ చేస్తే నాకు కన్ఫర్మేషన్ వస్తుంది. 0 0 6 4 10 8 5 13 1 14 34,000 పీ వస్తుంది. రైటా, 34,000 పీ వచ్చింది. మరి 34,000 పీవీ అంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇంతకుముందు పోయిన నెల బ్రాంచ్ డైరెక్టర్ గా నీకు ఎంత వచ్చింది చెక్కు? 25,000 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ నెలలో మీ కింద ఉన్న నలుగురికి 25,000 25,000 వస్తుంది. ఏ అనే వ్యక్తికి 25,000 వస్తుంది, బి అనే వ్యక్తికి 25,000 వస్తుంది, సి అనే వ్యక్తికి 25,000 వస్తుంది, డి అనే వ్యక్తికి కూడా 25,000 వస్తుంది. వాళ్ళు బ్రాంచ్ డైరెక్టర్ గా ఒక్కొక్కరు 25,000 తీసుకుంటారు. హ్యాపీయా కాదా? ఫుల్ హ్యాపీ కదా నీ డౌన్ లైన్స్ 25,000 తీసుకుంటే. మరి ఇప్పుడు మీకేం వస్తుందంటే, మనకి నలుగురు డైరెక్టర్లు అయితే మనల్ని ఏమంటారు? పొద్దున్నే చెప్పారు ప్రమోషన్స్. ఒక్కరు డైరెక్టర్ అయితే సిల్వర్ డైరెక్టర్ మన కింద, రెండో వ్యక్తి డైరెక్టర్ అయితే గోల్డ్ డైరెక్టర్, మూడో వ్యక్తి అయితేనేమో స్టార్ డైరెక్టర్, నాలుగో వ్యక్తి అయితేనేమో డైమండ్ డైరెక్టర్. రైటా, ఇప్పుడు మిమ్మల్ని డైమండ్ డైరెక్టర్ అని ప్రమోషన్ ఇస్తూ మీ చెక్ ఎంత వస్తుందో తెలుసా? అక్షరాల 1,20,000 రూపాయలు వస్తుంది. అక్షరాల 1,20,000 రూపాయలు వస్తుంది. ఇది ఓన్లీ థర్డ్ లెవెల్ మాత్రమే, థర్డ్ లెవెల్ మాత్రమే. మరి ఫోర్త్ లెవెల్ ఏం జరుగుతుందో తెలుసా? అక్కడున్న నలుగురికి ఒక్కొక్కరికి 1,20,000 వస్తుంది. ఏ అనే వ్యక్తికి 1,00,000, బి అనే వ్యక్తికి 1,20,000, సి అనే వ్యక్తికి 1,20,000 అండ్ డి అనే వ్యక్తికి 1,20,000. నీకెంత వస్తుందో తెలుసా? మినిమం తక్కువ తక్కువ నీకు 3 లక్షల పైన వస్తుంది. తక్కువ తక్కువ 3 లక్షల పైన వస్తుంది. సో అంత పెద్దగా అవసరం లేదు. 1,00,000 రూపాయల దాకా జస్ట్ 3 లెవెల్స్కే చూడండి. 4 లెవెల్స్ దాకా కూడా వెళ్ళాల. 3 లెవెల్స్కి వెళ్తేనే మీరు 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. రైటా, ఈ 1,00,000 పక్కన పెట్టండి, 30,000 పక్కన పెట్టండి. నేనేమంటున్నా, ఫస్ట్ మీరు 4 సిఎన్సీలోకి రండి. ఫస్ట్ 4 సిఎన్సీలోకి రావడం మొదలు పెట్టండి. మీరు 100 పీవీ చేస్తున్నారు, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ట్రై చేయండి, 200 పీవీలోకి రండి. మళ్ళీ ట్రై చేయండి, 2 నెలల తర్వాత మళ్ళీ 300 పీవీలోకి రండి. 4 మంత్స్ గ్రౌండ్ వర్క్ చేయండి, 400 పీవీ సృష్టించుకోండి. 400 పీవీ ప్రతి నెల జరుగుతుందా? ఎస్, మీలాంటి వాళ్ళని ట్రై చేయండి, మీలాంటి వాళ్ళని క్రియేట్ చేయండి. సార్ ఇక్కడ 4 లెవెల్ అని చెప్పిన, ఒక్కొక్క నెలకి 4 నెలలు టైం తీసుకో. ఒక్కొక్క లెవెల్కి 4 నెలలు టైం తీసుకోండి. మరి 4 నెలలు కావాలంటే ఎన్ని నెలలు పడుతుంది అంటే 4 నెలల 16 నెలలు పడుతుంది. 4 నెలల 16 సంవత్సరంన్నర వేసుకోండి, పోనీ 2 సంవత్సరాలు వేసుకోండి. నష్టమేమైనా ఉందా? లేదు కదా. చాలా మంది సార్ 100 పీవీ చేయడమే కష్టమవుతుంది సార్ అంటే, మీరు కొనుక్కోవడానికి కష్టం కానీ వ్యాపారం చేయాలంటే కష్టం కాదు. మీరు ఇంట్లో కొనుక్కోవాలంటే 100 పీవీ 3,000 రూపాయలు కష్టమే. కానీ మీరు కొని అమ్మటం నేరిస్తే, కొని అమ్మటం మీరు నేర్చుకుంటే మీకు 100 పీవీ కాదు, ఒక్కొక్కరు 1000 పీవీ చేసేటోళ్ళు కూడా ఉన్నారు తెలుసా? ఒక్కొక్కరు 1000 పీవీ 400 పీవీ బిల్ చేసుకొని మళ్ళా 14వ తారీఖు లోపు వచ్చి మళ్ళీ అవి అమ్మేసి మళ్ళీ 400 పీవీ చేసేటోళ్ళు ఉన్నారు. నెలకి 800 900 పీవీ చేసేటోళ్ళు ఉన్నారు. మనం వ్యాపారం అనుకుంటే ఆ 100 పీవీ 200 పీవీ 300 పీవీ చేయం, ఇంకెక్కువ చేస్తాం.
ఎవ్వరు లేకపోయినా మీకు మీరుగా చేసుకోవచ్చు. నెలకి ఈజీగా 5,000 6,000 సంపాదించుకోవచ్చు, ఎవరితో సంబంధం లేకుండా. అర్థమవుతుంది. ప్రొడక్ట్ వాడండి, కాన్ఫిడెంట్ వస్తుంది, నమ్మకం వస్తుంది, డెమోలు నేర్చుకోండి. ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ వీడియోలో కొడితే వస్తాయి, మన ఫోన్లో కొడితే చాలా వీడియోలు వస్తాయి. దాని గురించి నేర్చుకోండి, వినండి, 1-2 సార్లు వినండి, డెమోస్ నేర్చుకోండి. ముఖ్యంగా డెమోస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డెమోస్ వస్తే మీరు ఈజీగా సేల్స్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, రోడ్డు పక్కన వాడు ఇట్లా ఆయింట్మెంట్ పూడుస్తాడు, ఇట్లా పుయ్యగానే అట్లా పొగలు వస్తాయి, వెంటనే నీకు నొప్పి తగ్గిన ఫీలింగ్ వస్తుంది. వాడు ఇచ్చిన బాటిల్ 300, 100, 200, 500 పెట్టి కొనుక్కొని వెళ్ళిపోతావు. రైటా? ఇంకొకడు వస్తాడు, అంటే బిజినెస్ చేసే పద్ధతి చెప్తా. ఇంకొకడు ఉంటాడు, స్పెక్స్ పెట్టేటోడు ఉంటాడు, ఇట్లా పట్టుకుంటాడు స్పెక్స్. వాడు వచ్చి కొనమని డైరెక్ట్ పెడతాడు, ఇట్లా పెట్టి సార్ బాగుంది సార్ అంటాడు. ఎస్ సార్ నో. ఇంకోటి సెంటు కొట్టేటోడు అమ్ముతుంటాడు, వాడేం చేస్తాడు, సెంటు కొనమన్నాడు, ఫస్ట్ కొడతాడు, కొట్టి సార్ చూడండి సార్ ఎట్టుందా అని చెప్పేసి చూపిస్తాడు. అలాగే బట్టల షాప్కి వెళ్ళినా కానీ ట్రయల్ చేసే కదా మనం వచ్చేది. ప్రతిది కూడా అంతే. వ్యాపారం అంటేనే ఫస్ట్ మనం సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలా, మనకు నచ్చాలి ఫస్ట్, మనం అనుభవం చేయాలి, మనకు నచ్చితేనే, మనకు దాని మీద అనుభవం వస్తేనే, దాని మీద నాలెడ్జ్ ఉంటేనే మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, డెమో చూపించగలుగుతాం. అర్థమవుతుందా? సో కాబట్టి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది గనక మీరు ఫాలో చేసినట్లయితే, ఏంటిది ఇది? సో వారానికి 4 రోజుల షెడ్యూల్, రోజుకు 4 మీటింగ్లు, సో రోజుకి 4 రోజులకి 4 జాయినింగ్స్, అంటే రోజుకు ఒక జాయినింగ్, అండ్ 4 సిఎన్సిలోకి రావడం, 4 లీడర్స్ క్రియేట్ చేయడం, 4 లెవెల్స్ కంప్లీట్ చేయడం. 4 నెలలు అనేది కొంచెం టఫే. 4 నెలల్లో 4 లెవెల్స్ క్రియేట్ చేయడం అనేది టఫే. నేనేమంటున్నా, 4 నెలలు కదా, 4 సంవత్సరాలు పెట్టుకో, నష్టం ఏమైనా ఉందా? 4 సంవత్సరాలు పెట్టుకున్న నీ చెక్ ఎంత? 3 లక్షల పైన అని చెప్పాను, అంటే 4 లక్షలు వస్తుంది. ఈ స్ట్రక్చర్ లో మీరు 4 లెవెల్స్ కంప్లీట్ చేస్తే 4 లక్షలు వస్తుంది. సంవత్సరానికి 1,00,000 అనుకోండి. కాబట్టి ఎవ్వరు కూడా దీన్ని మిస్ చేయకండి, దీన్ని అవగాహన తీసుకోండి. ఫస్ట్ మీరు వర్క్ లోకి రావాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది వర్కే. వర్క్ అంటే యాక్షన్ లేకుండా నీకు రిజల్ట్ రావాలంటే రాదు. యాక్షన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నీకు సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీరు వర్క్ చేయడమే సక్సెస్ అవ్వడం. మొదటి సక్సెస్ వర్క్ చేయడంలోనే ఉంటుంది. అర్థమవుతుందా? సో రెగ్యులర్ షెడ్యూల్ పెట్టుకోండి, ఆ షెడ్యూల్ ప్రకారంగా వర్క్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు అందరూ మంచి ఎర్నర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఫోకస్ చేయండి. ఫోకస్, వర్క్, ఈ రెండు, ఫోకస్ ప్లస్ యాక్షన్ ఈక్వల్ టు సక్సెస్. ఫోకస్ పెట్టాలి, యాక్షన్లోకి వెళ్ళాలి, సక్సెస్ కొట్టాలి. ఇదే సూత్రం. అర్థమా? మీ ఫోకస్ మీ లక్ష్యం పైన ఉండాలా, తర్వాత మీ ఫోకస్ మొత్తం మీ యాక్షన్ పైన ఉండాలా, సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ రెండు కనుక కలగలిస్తే మాత్రం సక్సెస్ మీదే. మీరు అందరూ మంచి సక్సెస్ తీసుకుని మంచి ఎర్నింగ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్, అండ్ బ్యాక్ టు హోస్ట్ మహేష్ గారు.